దేవుడికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇక్కడ చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అడవిలో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క చేతిలో ఒక ఆయుధం ఉంటే మరి ఏ దుష్ట మృగాల నుండి అయినా అతని మీద దాడి చేసినప్పుడు మరి వాటి నుండి అతను కాపాడుకోగలుగుతాడు. వాటి నుండి ఒకవేళ కనుక అతని చేతిలో ఏ ఆయుధం లేకపోతే కనుక మరి ఆ దుష్ట మృగాలకి ఆహారం అయిపోతాడు. అలాగే మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం ఈ లోకంలో వచ్చినటువంటి సమస్యల్ని, ఈ లోకంలో వచ్చినటువంటి ఆ ఇబ్బందులన్నింటినీ కూడా జయించాలంటే గనక మనం కూడా దేవుడు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. ఆ ఆయుధం ఏంటంటే విశ్వాసం అనే ఆయుధాన్ని ఇచ్చాడు. కనుక ఆ విశ్వాసం అనే ఆయుధాన్ని ఉపయోగించుకుని మన లోకాన్ని జయించటమే దేవుని యొక్క ఉద్దేశం. కనుక మరి మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తే గనక ఎంతో మంది ఈ యొక్క విశ్వాసం అనే ఆయుధాన్ని ఉపయోగించి లోకాన్ని జయించినట్టుగా, సమస్యను జయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందులో మన గుర్తొచ్చేది దావీదు, గొలియాతును మనం చూస్తే ఆయన చాలా యోధుడిగా మనకు కనపడుతూ ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు అతని యొక్క సవాలుకి అందరూ భయపడిపోతున్నారు. కానీ దావీదు మాత్రం ఏమాత్రం భయపడిపోకుండా, మరి జడియకుండా ధైర్యంగా అతని ముందు నిలబడి యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే అతనేమో యుద్ధంలో నైపుణ్యత ఏమీ ఉన్నవాడు కాదు, అతని యుద్ధ నేర్పరి అంతకంటే కాదు. మరి ఎందుకు గొలియాతుతో యుద్ధానికి తడబడుతున్నాడు అంటే దేవుని మీద అతనికి ఉన్నటువంటి నమ్మకం, అతని మీద దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసంతో గొలియాతు ముందు నిలబడటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఆ విశ్వాసంతో నిలబడినప్పుడు గొలియాతుని మరి ఎలా ఓడించాడు అని అంటే గనక విశ్వాసంతోనే అతను ఓడించాడు. ఆ దావీదు యొక్క విశ్వాసం ముందు 6 మూరల జానుడు ఉన్నటువంటి 9 అడుగులు ఉన్నటువంటి యోధుడు ఒక్క బాలురా పడిపోయాడు. కారణం ఏంటంటే అతనిలో ఉన్నటువంటి విశ్వాసం గొప్పది. కాబట్టి భక్తులు ఎంతో మంది ఇలాగే విశ్వాసంతో వారి ముందున్నటువంటి ప్రతి సమస్యను కూడా జయించారు. మరి ఆ లోకాన్ని, ఆ సమస్యల్ని కూడా జయించారు. అలాగే దానియేలును చూస్తున్నట్లయితే దానియేలు కూడా మరి దేవుని సన్నిధిలో గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ విశ్వాసంతో సింహాలను నోళ్ళు మూయించాడు. శద్రకు, మెషకు, అబేద్నెగోలు వీళ్ళు కూడా 3 యవనస్తులు కూడా విశ్వాసమును ఆయుధంతోనే అగ్ని బలాన్ని చల్లార్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాసం అనేటువంటి ఆయుధం గనక మనం చేపట్టగలిగితే దేవుని బిడ్డలారా, దాని ద్వారా మనం ఈ లోకంలో జరుగుతున్నటువంటి సమస్యల్ని, ఈ లోకంలో వస్తున్నటువంటి ఇబ్బందుల్ని మనం ఎదిరించగలుగుతాం, మనం జయించగలుగుతాం, మనం చూడగలుగుతాం. ఒకవేళ కనుక ఈ ఆయుధాన్ని కనుక మనం ఉపయోగించుకోలేకపోతే మనం విఫలమైపోతాం. అందుకనే భక్తుడు ఇక్కడ తేటగా చెప్తున్నాడు, లోకమును జయించినటువంటి విజయం మన విశ్వాసమే. విశ్వాసంతోనే లోకాన్ని జయించాలి. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే విశ్వాసుల యొక్క జాబితా మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది. అక్కడ చెప్తున్నటువంటి మాటలు చూస్తే మన పితరులు ఎంతో మంది విశ్వాసంతో రాజ్యాలు జయించారంట, చనిపోయిన వారు కూడా బ్రతికించుకున్నారు. కాబట్టి మన ముందున్నటువంటి పితరులు, మన ముందున్నటువంటి భక్తులందరూ కూడా విశ్వాసం అనే ఆయుధాన్ని ఉపయోగించుకుని లోకాన్ని జయించినట్టుగా, మరి వారు విజయం చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక మనం కూడా ఈ లోకంలో వస్తున్నటువంటి సమస్యని అధిగమించాలంటే గనక విశ్వాసం అన్న ఆయుధాన్ని మనం పట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే వాటన్నిటిని కూడా మనం అధిగమించగలుగుతాం. తద్వారా దేవుని బిడ్డలారా, మరి లోకంలో విజయాన్ని మనం చూడగలుగుతామని భక్తులు ఇక్కడ తేటగా చెప్తున్నాడు. భక్తులందరూ అలాగే చేశారు. కాబట్టి మనం కూడా విశ్వాసం అనే ఆయుధంతో ముందుకు సాగిపోదాం.
అట్టి కృప దేవుడు మీకు ఇవ్వాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్.